అప్పుడప్పుడు నా బుర్ర ఏంటో గాని 100% ఐక్యూతో పనిచేస్తూ ఉంటుంది. ఈ రోజు నాకు వచ్చిన ఐడియాకైతే మాత్రం నిజంగా నేనైతే చాలా ఆనందపడుతున్నాను. ఎందుకు ఇంత ఆనందపడుతున్నానంటే మనమైతే గనక ఇండియన్ డ్రైవింగ్ థియరీలో అతి పెద్ద జూ పార్క్ అయితే గనక నిర్మించబోతున్నాము. అతి పెద్ద జూ పార్క్ అంటే దాంట్లో ఏమేమి యానిమల్స్ ఉండబోతున్నాయో మీ ఊహలకి వదిలేస్తున్నాను. మీరైతే అస్సలు గెస్ చేయలేరు. అంతకన్నా ముందు మనం ఫస్ట్ ఇండియన్ డ్రైవింగ్ థియరీకి వెళ్ళి ప్లేస్ ని చూసుకోవాలి. పదండి. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఖచ్చితంగా ఇక్కడ జూ పార్క్ పెట్టామనుకో 100% సూపర్ డూపర్ గా హిట్ అవుతుంది. నాకు ఎప్పటి నుంచో మన ఇండియన్ డ్రైవింగ్ థియరీలో పెట్టాలి అని ఉంది. బట్ కాకపోతే పెట్టే సందర్భం రాలేదు కదా అనేసి నేను ఊరుకున్నాను. కానీ ఈసారి అలా ఊరుకోకూడదు రోయ్. ఖచ్చితంగా మనం జూ పార్క్ పెట్టాల్సిందే. నేను ఆల్రెడీ వస్తూ ఒక మంచి ప్లేస్ ని చూసుకున్నాను. అది ఎన్నో సంవత్సరాలుగా మూతపడి ఉందని విన్నాను. అది నిజమో కాదో అది నువ్వే చెప్పాలి. అంతకన్నా ముందు ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. ప్లేసా? అది కూడా జూ పార్క్ పెట్టడానికి ఎక్కడ చూసావన్నా? అరే కొద్దిగా అర్థమయ్యేట్టు చెప్పొచ్చు కదా. నువ్వు ఎక్కడ చూసావో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. లిఖితన్నా వస్తావు, ఏదో ఒకటి చెప్తావు, ఇక్కడుంది అక్కడుంది అంటావు, తీసుకువెళ్తావు. దానికోసం మనం ఒప్పించలేక చావాలి. సరే సరే, ఇంతకీ ఏం చూసావు? నేననుకుంటున్నాను ఖచ్చితంగా జురాసిక్ పార్క్ అంటాడేమో అనుకుంటున్నా. ఇక్కడ జూ పార్క్ పెడితే ఎంత వరకు మంచిదో తెలుసా? ఇండియన్ డ్రైవింగ్ థియరీకి ఎక్కడ లేని పేరు వస్తుంది. అదే కాకుండా నేను ప్లాన్ చేసుకున్న యానిమల్స్ అయితే మాత్రం అలా ఎలా ఉండవు, టాప్ నాచ్ లో ఉంటాయి. ఓకే ఇదిగోరా, ఇదే నేను చెప్పేది. నువ్వు ఆల్రెడీ గెస్ చేసావని నాకు తెలుసు. బట్ కాకపోతే మనకి కావాల్సిన ప్రదేశం ఇదే. చూసావు కదా, జురాసిక్ పార్క్ అంట. ఇది ఎప్పటి నుంచో మూతపడి ఉంది. బట్ కానీ దీన్ని ఓపెన్ చేస్తే మనకి పనికొస్తుంది. అదే కాకుండా ఇండియన్ డ్రైవింగ్ థియరీ గవర్నమెంట్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇక్కడి గనక అతి పెద్ద జూ పార్క్ ని ఓపెన్ చేయగలిగితే మన ఇండియన్ డ్రైవింగ్ థియరీకి వచ్చేంత టూరిస్టులు ఇంకా ఎక్కడికి రారు. చెప్పాలంటే ఇంకొన్ని రోజుల్లో ఇండియన్ డ్రైవింగ్ థియరీ సూపర్ డూపర్ గా పాపులర్ అవబోతుంది. అంటే లాస్ శాంటోస్ కంటే ఎక్కువగా పాపులర్ అవబోతుంది అనేసి. లాస్ శాంటోస్ లో ఇప్పుడు దాకా జూ పార్క్ లేదు. అందుకోసమే ఖచ్చితంగా మనం ఇక్కడ జూ పార్క్ నిర్మిస్తే 100% సూపర్ డూపర్ గా హిట్ అవుతుంది. కానీ అన్నా దీనికి పర్మిషన్ ఇస్తారో లేదో తెలీదు. ఎందుకంటే ఇంతకు ముందు జురాసిక్ పార్క్ లో చాలా యానిమల్స్ తప్పించుకొని బయటకు వచ్చినాయి. దానివల్ల జనాలందరూ చాలా మంది చనిపోయారు. అందుకోసమే దీనికి పర్మిషన్ ఇస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. కానీ ఇదిగో నువ్వైతే మాత్రం ఒకసారి ప్రయత్నించు. ఖచ్చితంగా అవుతుందేమో అనిపిస్తుంది, కానీ అవ్వదు కూడా అనిపిస్తుంది. సరే సరే, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనకి తెలిసేది. కానీ నీ ఐడియా అయితే మాత్రం చాలా బాగుంది. ఒక విధంగా చూస్తే నువ్వు ఇచ్చిన ఐడియా ఇండియన్ డ్రైవింగ్ థియరీ కూడా చాలా మంచిది. ఓకే, ఇక మీదటి నుంచి మనమైతే మాత్రం మంచిగా జూ పార్క్ పెట్టబోతున్నాం అనమాట. జూ పార్క్ పెట్టిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికన్నా ఏదన్నా అయినా సరే మొత్తం అంతా మన మీదకే వస్తుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలన్నా. సరే, ముందైతే వెళ్ళి మనం అసలు పర్మిషన్ కోసం కనుక్కుందాం పదా. ఒకడొచ్చి ఫ్రీగా జూ పార్క్ పెడతానంటే ఇవ్వడానికి మీకేం నిప్రా బాబు, నాకు అర్థం కావడం లేదు. ఓకే అదిగోండి, అక్కడ కనబడుతున్నాయి కదా ఆ పెద్ద బిల్డింగుల దగ్గర అయితే కనుక అతను వెయిట్ చేస్తున్నాడంట. ఆల్రెడీ నేనైతే కనుక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. నాకు తెలుసు ప్రతి దగ్గర ఇలాంటి తిరకాస్తు ఒకటి ఉంటుందనేసి. అందుకోసమే దేనికైనా సరే నేను ముందు జాగ్రత్తగానే ఉంటాను. ఓకే, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితోనే మనం క్లారిటీగా మాట్లాడదాము. ఖచ్చితంగా మనకి పర్మిషన్ ఇస్తారు అనైతే అనిపిస్తుంది. చూద్దాం. ఏంటిరో చెప్పేది? అప్పుడు ఆ జూ పార్క్ ని ఓపెన్ చేస్తావా? ఆ జురాసిక్ పార్క్ వల్ల ఎంతమంది గాయపడ్డారో తెలుసా? ఆ స్థలం నాదే అవ్వచ్చు, కానీ నేను జనాలు ఎవరికి వ్యతిరేకంగా ఎటువంటి పనిని చేయను. ఒకవేళ దాన్ని ఓపెన్ చేసేలాగైతే చాలా అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ పాటించగలవా? పాటించి నిలబడగలవా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు యానిమల్స్ ని ఇక్కడికి తీసుకువచ్చినా జనాలు ఎవ్వరూ ఆ జురాసిక్ పార్క్ కి రారు. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన విషయం అలాంటిది. ఆ విషయాన్ని ఇప్పుడు దాకా జనాలు ఎవరు మర్చిపోయి ఉండరు. ఇంకా ఆ జురాసిక్ పార్క్ లో చూడ్డానికి ఎవరొస్తారు? ఇలాంటి ఏమన్నా ఉంటే మానుకో, ఇవన్నీ అవని పనులు. అయినా జురాసిక్ పార్క్ ని ఓపెన్ చేయాలంటే సముద్ర అడుగు భాగంలో ఒక మిషన్ ఉంటుంది. అది మాత్రమే జురాసిక్ పార్క్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ మిషన్ ని వెతకడానికి సైంటిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళకే సముద్ర అడుగులో ఎక్కడుందో తెలియడం లేదు. నువ్వు ఎలా కనిపెడతావు దాన్ని? ఇప్పుడేంటి, ఆ మిషన్ ని తీసుకువస్తే ఖచ్చితంగా జూ పార్క్ ని ఓపెన్ చేసుకోవచ్చు అంతే కదా. సైంటిస్టులు ఫెయిల్ అవుతే నాకేంటి? నేను అక్కడ జూ పార్క్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఎంత కృషి అన్నా చేస్తాను ఖచ్చితంగా మిషన్ ని తీసుకురావడానికి. సార్,
ఆ మిషన్ని తీసుకొస్తాను, అక్కడ జూ పార్క్ని కూడా ఓపెన్ చేస్తాను. ఆ మిషన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు కూడా కాదనలేరు కదా, ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టే నేనైతే గనక జూ పార్క్ని ఓపెన్ చేస్తాను. ఓకే, పద 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 తమ్ముడు, ఇక మనకి చాలా పనుంది, వెళ్ళి మనం అది చూసుకోవాలి. ఓకే గాయ్స్, బట్ కాకపోతే మన సముద్రం అయితే చాలా పెద్దది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్న దానికోసం మనం ఆలోచించకూడదు. బట్ కానీ మనం ఎక్కడి నుంచి వెతకాలి అన్న దానికోసం చూడాలి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అరే ఇక్కడే పెట్టాలా ఇంకెక్కడా పెట్టకూడదా అనేసి. ఈ ప్లేస్ ఎంత పెద్దదో తెలుసా? నిజంగా మీరు గనక ఇది చూసారంటే అస్సలు నమ్మలేరు, ఎందుకంటే చాలా పెద్దది. సుమారుగా చెప్పాలంటే ఇక్కడ ఒక 1000 కూడా కాదు, ఒక 10,000 దాకా యానిమల్స్ని పెట్టచ్చు. అంత పెద్ద ప్లేస్ ఇది. జూ పార్క్ అన్నాక పెద్దగానే ఉండాలి, అప్పుడే వచ్చే జనాలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అందుకోసమే నేను ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాను. ఓకే, నేను ఎలాగో డ్రోన్ తీసుకొచ్చాను ఈ ప్లేస్ మొత్తాన్ని షూట్ చేద్దామనేసి. మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఫైనల్లీ మనం డ్రోన్ అయితే గనక ఫ్లై చేశాము. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి నేనైతే గనక యాక్చువల్లీ ఆ జురాసిక్ పార్క్ ఎంత ఉందనేది చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత పెద్దదుందో? చూడండి, ఈ వాల్స్ దగ్గర నుంచి ఆ చివరికి అదిగోండి అక్కడ కనబడుతుందా డోరు లెఫ్ట్ సైడ్ లో, ఆ డోర్ దగ్గరికి ఇందాక మనకి వెళ్ళాం. అంటే చూడండి ఎంత పెద్దదుందో. అందుకోసమే నేను ఇక్కడ పార్క్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇది చాలా పెద్దగా ఉంటుందని తెలుసు, కానీ ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఊహించలేదన్నా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇది ఓపెన్ లోనే లేదు. అంటే డైనోసార్స్ అంతరించిపోయాయనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది అయితే మాత్రం ఇంకా డైనోసార్స్ అంతరించిపోలేదు, ఇంకా ఎక్కడో ఉండే ఉంటాయనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఈ జురాసిక్ పార్క్ ని ఓపెన్ చేసి దీంట్లో యానిమల్స్ ని ఫీల్ చేయగలమా? అదే డౌట్ నాకు. దేనికైనా ఒక మార్గం అనేది ఉంటుంది, లేకుండా అయితే మాత్రం ఉండదు కదా. అయినా ఇప్పుడు మనం ఓపెన్ చేసేది జురాసిక్ పార్క్ కాదు, జస్ట్ ఒక జూ పార్క్ అయితే గనక మనం ఓపెన్ చేయబోతున్నాము. కాబట్టి మనకి డైనోసార్స్ అయితే అవసరం లేదు. కాకపోతే డైనోసార్స్ ని తెప్పించే మార్గం కూడా ఒకటి ఉంది. అదేంటో నేను చెప్తానులే గాని ఫస్ట్ మనం ఆ మిషన్ కోసం సముద్రం దగ్గరికి వెళ్ళాలి, పద. ఓకే, ఫైనల్లీ మనం లాస్ శాంటోస్ లో ఉన్న సముద్రం దగ్గరికి వచ్చేసాము. ఓకే, ఇదిగోండి ఇక్కడ మన కోసం బోట్ కూడా రెడీగా ఉంది. బట్ కానీ ఇంత పెద్ద సముద్రంలో మనం ఎక్కడని వెతుకుతాము? గాయస్, అనవసరంగా అతనితో ఛాలెంజ్ చేసేమేమో అనిపిస్తుంది. మనం ఒకవేళ అతన్ని ఒప్పించుకొని ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే ఇంత పెద్ద సముద్రంలో మనం ఆ మిషన్ని ఎక్కడైనా వెతుకుతాం చెప్పండి, చాలా కష్టం. అబ్బా, అనవసరంగా తమ్ముడు నువ్వు చెప్పిన మాట వినకుండా నేనైతే మాత్రం అతనితో సవాలు విసిరి వచ్చాను. బట్ ఏం పర్లేదన్నా, ఖచ్చితంగా ఈ సముద్రంలో ఎవరో ఒకల మిషన్ కోసం వెతుకుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి బృందం ఏదో ఒక దాని కోసం వెతుకుతూనే ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు వెతికే ప్లేస్ లోనే వెతికితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, నేను చెప్పేదైతే జాగ్రత్తగా విను. ఆ మిషన్ ని వెతకడం అంత సులభమైతే కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి సైంటిస్టులే కనిపెట్టలేని మిషన్ ని మనం కనిపెట్టడానికి వెళ్తున్నాము, అది కూడా ఒక పార్క్ కోసం, లైక్ ఒక జూ పార్క్ కోసం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. ఓకే, ముందైతే మనకి ఏమైనా క్లూలు దొరుకుతాయేమో చూడాలి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ ఎదుగోండి మనమైతే కనుక సముద్రం మధ్యలోకి అయితే బయలుదేరాము. ఇక్కడే ఎక్కడో ఉంటుందన్నట్టుగా అయితే చెప్పారు. ఇప్పుడు దాకా ఎవరు ఎగ్జాక్ట్ లొకేషన్ ని కనిపెట్టలేకపోయారు. ఆ మిషన్ ని వెతకడం కూడా దేనికోసమే తెలుసా? వాళ్ళ కోసమైతే కాదు, మన కోసమే. ఆ మిషన్ ని ఎప్పుడైతే మనం ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి వేరే బోట్ ఏదో వెళ్తున్నట్టుకుంది. ఎస్, వీళ్ళైతే టూరిస్ట్లా లేకపోతే నార్మల్ గా వచ్చారా? ఓకే ఓకే, వీళ్ళు కూడా మిషన్ కోసమే వచ్చినట్టుకున్నారు. వాళ్ళ షిప్ లో కూడా చూడండి, లైక్ వాళ్ళ బోటులో కూడా చాలా అంటే చాలా ఎక్విప్మెంట్ ఉంది. అదిగోండి ఎదురు ఇంకొకటి ఉంది. ఓకే, నాకు అనుకోవడం ఏంటంటే ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా మిషన్ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఊరికనే వెతకరు కదా ఈ ప్లేస్ లో, మనం కూడా ఇక్కడ వెతికామనుకో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూసారా? అమ్మయ్యా, ఫైనల్లీ మనకైతే ఒక క్లూ దొరికింది. వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఫాస్ట్ గా ఎదురుకు వెళ్ళిపోతే మనం అయితే సముద్రంలోకి దూకొచ్చు. ఒకవేళ వాళ్ళు గనక చూసారంటే మనల్ని ఖచ్చితంగా లోపలికి వెళ్ళనివ్వరు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తో వచ్చారు. మనం వితౌట్ ఎనీ పర్మిషన్ వచ్చాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ మిషన్ ఏం చేస్తుందో మీ ఎవరికి చెప్పలేదు కదా, చెప్తాను. అంతకన్నా ముందు మా తమ్ముడితో మాట్లాడిన తర్వాత మీకు ఆ మిషన్ కోసం చెప్తాను. రే, నేను చెప్పేది కాస్త విను. ఇక్కడి నుంచి ఎవడన్నా వచ్చాడంటే నువ్వు జాగ్రత్తగా బోట్ తీసుకుని ఎదురుకి వెళ్ళు, అర్థమవుతుందా? నేనైతే మాత్రం కిందకి వెళ్ళి అసలు సీ ఎంత డెప్త్ ఉంది, ఇక్కడ వెతకచ్చా వెతకలేమా అన్న దానికోసం చూస్తాను, అర్థమవుతుందా? నేను చెప్పేది జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకో.
నేను ఫస్ట్ లోపలికి వెళ్ళేది మిషన్ కోసం కాదు, ఇక్కడ వెతకగలమా లేదా అన్న దానికోసం. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే కనుక లోపలికి వెళ్ళబోతున్నాము. నా దగ్గర అయితే ఒక మిషన్ ఉంది, బట్ కాకపోతే అది ఎందుకు పనికిరాదని అయితే అర్థమైంది. ఓకే, అసలు ఆ మిషన్ వల్ల ఏం లాభం ఉందో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. గాయ్స్, ఇప్పుడైతే మనం ఆ మిషన్ని వెతికి తీసుకువెళ్తామో ఆ మిషన్ వల్ల యానిమల్స్ అయితే జూ నుంచి బయటికి రాలేవన్నమాట. లైక్ మనం ప్రతి డోర్ దగ్గర వైబ్రేషన్ ని పెడతాం కదా, ఆ వైబ్రేషన్ మనుషులకైతే మాత్రం ఎటువంటి హాని కలిగించదు. బట్ కానీ ఎప్పుడైతే యానిమల్స్ ఆ డోర్ల దగ్గరికి వస్తాయో అప్పుడు ఒక తెలియని వైబ్రేషన్ వల్ల యానిమల్స్ కి చిరాకు పుట్టి వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు జూలోంచి బయటకి తప్పించుకోవాలన్న ఆప్షన్ అయితే వాటికి రాదు, అండ్ ఆలోచన కూడా ఉండదు అనుకోండి. అందుకోసమే మనం ఆ మిషన్ అయితే గనక వెతకడానికి సముద్రంలోకి వచ్చాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది అంత సులభం కాదు గాయ్స్. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ సముద్రంలో ఆ మిషన్ వెతకాలంటే చాలా కష్టపడాలి. కాకపోతే ఎందుకో నాకు కొద్దిగా నమ్మకం ఉంది దొరుకుతుందేమో అనేసి. ఒకవేళ ఇప్పుడు గనక మనకి దొరకకపోతే ఖచ్చితంగా మనం లెస్టర్ సహాయం తీసుకొని వెతికి చూద్దాము. ఓకే, అంతకన్నా ముందు మనమైతే గనక ఒక ప్లేస్కి వెళ్ళాలి, అదే యానిమల్స్ కోసం. ఫస్ట్ ఇక్కడ దొరకకపోతే పైకి పోదాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాము. నేను లోపల ఎంతగానో వెతికి చూశాను, బట్ కాకపోతే వెళ్లే కొద్దీ లోపలికి వెళ్తుంది కానీ నాకు అక్కడైతే మిషన్స్ ఏవి కనిపించట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఏ మిషన్ ఉండుండదు అని అనుకుంటున్నాను. వీళ్ళే నాకు తెలిసినంత వరకు ఏదో ఫేక్ ని క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, ఒకవేళ అలాంటి మిషనే కావాలంటే తమ్ముడు మనం లెస్టర్ తో తయారు చేపిద్దాము. అంతేగాని ఇలా సముద్రంలో వెతకాలంటే చాలా కష్టం. నేను కూడా అదే కదన్నా చెప్తున్నాను. మనం ఎలా వెతకగలం చెప్పు. ఇదిగో, నువ్వు ఎలాగో చెప్పిన మాట నాకు బాగానే గుర్తుంది. మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే నువ్వు ఏదో ర్యాంప్ యానిమల్స్ అన్నావు కదా, ఒక్కొక్క ర్యాంప్ కి ఒక్కొక్క యానిమల్ అయితే వస్తుంది అని చెప్పావు. మనం అక్కడికి వెళ్ళి కనీసం యానిమల్స్ నన్ను సొంతం చేసుకోవచ్చు. కనీసం మన దగ్గర ఉన్న యానిమల్స్ చూసారనుకో, లాస్ శాంటోస్ గవర్నమెంట్ ఒప్పుకోదు గానీ ఖచ్చితంగా ఇండియన్ డ్రైవింగ్ తుడి ఒప్పుకుంటుంది. యానిమల్స్ ని చూస్తే ఎవరన్నా ఒప్పుకుంటారులే. ఓకే గాయ్స్, నేనైతే ఇంకా మిషన్ ని వెతకబోయేది లేదు, ఎందుకంటే నా టైం మొత్తం ఇక్కడ వృధా అయిపోయేలాగుంది. ఇంత పెద్ద సముద్రంలో మిషన్ ని మనం ఎక్కడని వెతుకుతాం చెప్పండి, చాలా కష్టం కదా. మనకి కనీసం చిన్న క్లూ కూడా లేకుండా ఈ లాస్ శాంటోస్ లో ఉన్న సముద్రం మొత్తాన్ని వెతకమంటే ఎక్కడ వెతకాలి? అబ్బో, అస్సలు కుదరదు. ఒకవేళ అక్కడే ఉండేటట్టయితే ఈ పాటలకే సైంటిస్టులకి దొరికేసేది. సో ఓకే, ఇప్పుడు మనం ఈ మిషన్ కోసం పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే గనక మనం ఆ ర్యాంప్ దగ్గరికి చేరుకోవాలి. మీకు తెలియదు కదా, స్టేజ్ 1కి ఒక యానిమల్, స్టేజ్ 2కి ఒక యానిమల్, స్టేజ్ 3కి ఒక యానిమల్, స్టేజ్ 4కి ఒక యానిమల్, అలా మనకి అనేకమైన యానిమల్స్ అయితే రాబోతున్నారా తమ్ముడు? నీకు అర్థం కాలేదు కదా. కారు ఎక్కిన తర్వాత స్టేజ్ 1లో ఎలాంటి యానిమల్ వస్తుంది, స్టేజ్ 2లో ఎలాంటి యానిమల్ వస్తుంది అన్న దానికోసం క్లారిటీగా చెప్తాను. పద, ముందైతే మనం ఫాస్ట్గా అక్కడికి బయలుదేరాలి. గాయ్స్, ఆ ర్యాంప్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉండబోతుంది అని అయితే నాకు అర్థమవుతుంది. బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే స్టేజ్ 1లో సపోజ్ ఇప్పుడు మనకి ఫాక్స్ వచ్చింది అనుకోండి, స్టేజ్ 2లో తెల్లగురం వస్తుంది, అండ్ అలాగే స్టేజ్ 3లో వచ్చేసి ప్యాంథర్ రావచ్చు, స్టేజ్ 4లో టైగర్, స్టేజ్ 5లో లయన్, అండ్ అలాగే స్టేజ్ 6లో ఇంకొక యానిమల్. అలాగా మనం ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ చేసేటప్పటికి మనకి ఒక్కొక్క యానిమల్ వస్తుందన్నమాట. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేయాలి యానిమల్స్ అన్నట్లని మనం గెలుచుకోవాలి. పదండి. సో ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ర్యాంప్ ని చేయడానికి అయితే వచ్చేసాము. ఈ ర్యాంప్ లో పార్టిసిపేట్ చేసినందుకే ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న ర్యాబిట్స్ అయితే గనక మనకి ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఇది జస్ట్ పార్టిసిపేషన్ వరకే. ఓకే, ఇప్పుడు స్టేజ్ 1లో మనకి ఎటువంటి యానిమల్ వస్తుందో చూడడానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బ్లాక్ ప్యాంథర్ అయితే గనక మనకి స్టేజ్ 1లో రాబోతుంది. అండ్ స్టేజ్ 2లో ఈ హేలెవెన్ బ్లాక్ ప్యాంథర్ అయితే గనక రాబోతుంది. అండ్ అలాగే స్టేజ్ 3లో ఇక్కడ చూడండి డియర్. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు మనకి స్టేజ్ 3లో డియర్ రాబోతుంది. ఓకే, ఇక్కడ చూడండి స్టేజ్ 4లో వైట్ హార్స్ అండ్ అలాగే బ్రౌన్ హార్స్. అండ్ అలాగే స్టేజ్ 5లో వచ్చేసి మనకి చింపాంజీస్. చాలా మంది కిడ్స్ అయితే లైక్ చేస్తారు. అండ్ అలాగే స్టేజ్ 6లో వచ్చేసి యానిమల్ రాబోతుంది అబ్బా. ఓకే, ఇక్కడ చూడండి వేరే కలర్ చింపాంజీస్ అనమాట. ఇవి వచ్చేసి సంథింగ్ అవి ఏవో మంకీస్ సంథింగ్, నాకు అట్ల కోసం క్లారిటీగా తెలియదు. అండ్ స్టేజ్ 7లో వచ్చేసి చూడండి బెంగాల్ టైగర్. అండ్ స్టేజ్ 8లో చూడండి వైట్ టైగర్. సూపర్ కదా. అండ్ అలాగే స్టేజ్ 9 ఓ డైనోసర్స్. రే తమ్ముడు చూడరా డైనోసర్స్. ఓకే, మరి అలా స్టేజ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓ మై గాడ్ ఇక్కడ చూడండి పాండా కూడా వస్తుంది మనకి. సూపర్ కదా.
అండ్ అలాగే ఫైనల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏమున్నాయి ఇక్కడ చూడండి, పెద్ద డైనోసారు. అండ్ అదే కాకుండా ఇక్కడ చూడండి, ఓరి దేవుడో గాడ్జిల్లానా, గాడ్జిల్లా అండ్ అలాగే కాంగ్ కూడా ఉన్నాడు. ఓ గాయ్స్, నేను మీకు చెప్తాం అనుకున్నాను కదా, జనాలందరూ బాగా లైక్ చేసే యానిమల్ అనేసి కాంగ్. కాంగ్ సినిమాలు మీలో చాలా మంది చూసే ఉంటారు. కాంగ్ అంటే మీకు ఇష్టమే కదా. ఇప్పుడు మన ఇండియన్ డ్రైవింగ్ 3D జూ పార్క్ లోకి కాంగ్ గడు కూడా రాబోతున్నాడు అనమాట. అన్నా మనం ఎలా అయినా సరే డైనోసార్ ని గెలుచుకోవాలి. అప్పుడే మన జూ పార్క్ కి ఒక అందం వస్తుంది. అలాగే కాకుండా కాంగ్ కూడా కావాలి కదా. ఓకే, నాకు లిఖిత్ తన మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తాడనేసి. చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడో. కమాన్ అన్నా కమాన్, నువ్వైతే అదరు కొట్టాలి. నన్ను ఎవ్వరూ కంగారు పెట్టుకుంటా ఉంటే 100% నేను ప్రతి ఒక్క యానిమల్ ని గెలుచుకుంటాను. ఓకే గాయస్, ఫైనల్లీ 10 స్టేజ్లు ఉన్నట్టుకున్నాయి. 10 స్టేజెస్ ఉన్నాయి. 10 స్టేజ్లు దాటామంటే మనం 10 రకాల యానిమల్స్ నే కాకుండా ఇంకా మనం పెద్ద గాడ్జిల్లా, కాంగ్ అండ్ అలాగే డైనోసార్ ని కూడా గెలుచుకోవచ్చు. ఓకే, నేనైతే ఫైనల్లీ హ్యాపీగా అయితే ఉన్నాను, ఎందుకంటే ఇన్ని యానిమల్స్ ని గెలుచుకోవచ్చు కదా, అది కూడా జస్ట్ మనం ఒక ర్యాంప్ కంప్లీట్ చేసినందుకు. ఓకే, మనం ఒకవేళ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయినట్టయితే కనుక కేవలం ఆ ర్యాబిట్స్ ని మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మనం ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఎటువంటి జూ పార్క్ ని నిర్మించలేము. కాబట్టి మనమైతే మాత్రం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే, ఎస్ అమ్మయ్యా, సేఫ్ గా అయితే వచ్చేసాము. ఒకవేళ అది గనక మనల్ని ఢీ కొట్టినట్టయితే సముద్రంలోకి వెళ్ళిపోదుము. గాయ్స్, ఈ బండి బాగా బరువు ఉండడం వల్ల మనమైతే దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి, మనమైతే గనక స్టేజ్ 1కి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మనం బ్లాక్ ప్యాంథర్ని అయితే గనక సొంతం చేసుకున్నాము. యాక్చువల్ గా నేను స్టేజ్ 1లో హార్స్ ని పెడతారేమో అనుకున్నాము, కానీ మనకి ఆసక్తి రప్పించడానికి స్టేజ్ 1లోనే బ్లాక్ ప్యాంథర్ని పెట్టేశారు. దానివల్ల మనము కూడా బాగా ఎగ్జైట్ అవి ఇది చెయ్యాలి అనుకుంటాం కదా. ఎస్, ఫైనల్లీ మనం స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేసాము. అండ్ అలాగే చూడండి, హాలోవిన్ బ్లాక్ ప్యాంథర్ని కూడా సొంతం చేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే గనక మనం స్టేజ్ 3కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఏమున్నాయబ్బా, డియర్. ఎస్, జంక అయితే గనక ఇక్కడ ఉంది. దీని అయితే చాలా సురక్షితంగా ఉంచాలి. ఒకవేళ ఇది వైల్డ్ యానిమల్స్ కి దొరికిందంటే గనక సునాయాసంగా తినేస్తాయి దీన్ని. కాబట్టి మనం కొద్దిగా కేర్ఫుల్ గా చూసుకోవాలి దాన్ని. ఓకే, ఇప్పుడు స్టేజ్ 4కి అయితే ఎంటర్ అవబోతున్నాము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి అయితే పెద్దగా అయితే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, నేనైతే అది గమనించాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, హార్స్లు కనిపిస్తున్నాయా, వైట్ అండ్ అలాగే బ్రౌన్ హార్స్. మన లాస్ శాంటోస్ లో హార్స్లే ఉండవు, అలాంటిది ఇంకా వైట్ హార్స్ కనబడుతుందా, బ్రౌన్ హార్స్ కనబడుతుందా? ఇప్పుడు దాకా ఉన్న యానిమల్స్ ఒక లెక్క అయితే ఇక్కడి నుంచి ఉండిపోయే యానిమల్స్ ఇంకొక లెక్క అనమాట. ఇక్కడి నుంచి మనం స్టేజ్ 5కి అయితే ఎంటర్ అవబోతున్నాము. చాలా 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 ఏంటిది, చాలా రేరెస్ట్ యానిమల్స్ అయితే కనుక మనం సొంతం చేసుకోబోతున్నాము. లైక్ కాంగ్, గాడ్జిల్లా, ఇంకా డైనోసార్స్ అండ్ అలాగే వైట్ టైగర్, ఇంకా బెంగాల్ టైగర్. ఓకే, ప్రస్తుతానికి మనమైతే చింపాంజీల దగ్గరికి అయితే వచ్చాము. అమ్మయ్యా, ఫైనల్లీ మనం స్టేజ్ 5 అయితే కంప్లీట్ చేసాం. కాబట్టి ఇక మనం చింపాంజీలు అయితే సొంతం చేసుకున్నట్టే. ఓయ్ అమ్మో, కింద పడిపోయామంటే కనుక మనం ఆ చింపాంజీలతోనే లాస్ట్. స్టేజ్ 5 దాకా మనకి ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, మనం టెన్షన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఎలాగో పర్లేదు కాబట్టి ఇంకొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. ఓకే, జాగ్రత్త. ఓ గాయ్స్, కొద్దిగా ఉంటే కింద పడిపోదును. అమ్మయ్యా, వీటిని దాటేసేదాకా మనకైతే తప్పదు. ఓకే, ఇవి రష్యా చింపాంజీస్ సంథింగ్ ఏవో తెల్లగా ఉన్నాయి, బట్ నాకు వాటి పేరు తెలీదు. గాయ్స్, ఒకవేళ మీకు గనక వాటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే వాటి పేరు ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇంకొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడే మనకి అసలు సిసరైన యానిమల్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇదిగోండి గాయ్స్, ఇక్కడ చూడండి, మనమైతే గనక బెంగాల్ టైగర్ ని కూడా సొంతం చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఓ నేను చూడలేదు, 1 2 3 4 5 6 మొత్తం 6 పాండాలు. ఓకే, మన జూ అయితే మాత్రం ఫుల్ గా పాండాలతో కలకల్లాడిపోబోతుంది అనమాట. అండ్ అలాగే అక్కడ ఒక పాండా ఉంది కదా, మొత్తం 7 పాండాలు. 7 అంటే తల ఫర్ ఏ రీజన్. ఓకే, మనమైతే గనక ఇప్పుడు వైట్ టైగర్ దగ్గరికి అయితే చేరుకోబోతున్నాము. నేను స్టేజ్ సంగతి అయితే మర్చిపోయాను, ఇది స్టేజ్ 7 అనుకుంటా. ఎస్, ఇదైతే గనక స్టేజ్ 7. అండ్ అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి స్టేజ్ 9 కంట్రోల్. ఎస్,
ఫైనల్లీ మనం వైట్ టైగర్ ని కూడా సొంతం చేసుకున్నాము. అదిగోండి మన ఖాతాలోకి వైట్ టైగర్ కూడా యాడ్ అయిపోయింది. బట్ కానీ మనకి కావాల్సిన యానిమల్స్ ఏంటో మీకు తెలుసు కదా, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ అండ్ అలాగే పెద్ద డైనోసార్. మనకి కావాల్సిన మెయిన్ యానిమల్స్ ఇవే. మీరే చెప్పండి, మన దగ్గర కాంగ్ లాంటి యానిమల్స్ ఉంటే జనాలందరూ వచ్చి చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. పైగా మీకు ఇంకొకటి చెప్పనా, ఇలాంటి ర్యాంపుల్లో పెట్టే యానిమల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వాటికి చిన్నప్పటి నుంచే మనుషుల్ని చూపించి బాగా అలవాటు చేస్తారు కాబట్టి అవి మనుషులతో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాయన్నమాట. ఓకే, ఫైనల్లీ ఇదిగోండి మనమైతే కనుక చిన్న డైనోసార్స్ని కూడా సొంతం చేసుకున్నాము. ఫైనల్లీ మనమైతే కనుక స్టేజ్ 10 అయితే కంప్లీట్ చేసాము. ఎస్, స్టేజ్ 10 ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక మనం లాస్ట్ స్టేజ్కి చేరుకోవాలి. అండ్ అలాగే మధ్యలో ఒక పాండా ఉంది, అది స్టేజ్ ఏమీ కాదు, మనకి జస్ట్ క్యాజువల్గా ఇస్తున్నారు. ఓకే, మొత్తం స్టేజ్లన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకి ఆఖరిగా మిగిలి ఉన్నది అదొక్కటే. ఏంటి అదొక్కటే? లాస్ట్ అండ్ ఫైనల్లో ఉన్న డైనోసార్, ఇంకా మనకి కాంగ్, గాడ్జిల్లా. తమ్ముడు ఉన్నావా? నీ మాట వినబట్టలేదు, ఇందాక నుంచి నేనే లొడమని వాగుతున్నాను. అన్నా, కాల్లోనే ఉన్నాను. కానీ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా అనేసి నేను కూడా ఇంకేం మాట్లాడట్లేదు. ఇదిగో, నువ్వైతే మాత్రం చాలా బాగా చేస్తున్నావు, అలాగే చెయ్యి. ఖచ్చితంగా నువ్వు చివరికి వెళ్ళిపోతావు. ఎలా అయినా సరే మనం ఆ కాంగ్ ని ఇంకా గాడ్జిల్లాని సొంతం చేసుకోవాలి. అప్పుడే మన జూకు వచ్చిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఓకే, నువ్వు వెళ్ళిన విధానం చూస్తుంటే నాకు కూడా చాలా ముచ్చటగా ఉంది తెలుసా. ఓకే, నాకు తెలుసు ఖచ్చితంగా లిఖిత్ అయితే కంప్లీట్ చేస్తారనేసి. అమ్మయ్యా, ఇది దాటేశాడంటే ఇంకా ఎక్కువ ఆటంకులు కూడా ఏవీ లేవు. అక్కడి నుంచి చాలా సులభంగా వెళ్ళిపోతాడు అనుకోండి. ఎస్ కమాన్ లిఖిత్ అన్నా, ఇంకా ఇక్కడి నుంచి నీ గేమ్. నువ్వు ఎలాగన్నా ఇక్కడి నుంచి కంప్లీట్ చేస్తావు నాకు తెలుసు. సరే నువ్వు నన్ను బాగా ఎత్తేస్తున్నావు. ఇంకా ఎత్తేసావనుకో కింద పడిపోతాను. అంతదాకా ఎత్తొద్దులే గాని నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి. ఓకే గాయ్స్, మనం ఇది దాటేసినట్టయితే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. పాండా గారు నమస్తే, నాకేమైనా సాయం చేయగలరా? మీరేం చేస్తారులే, నేనే చూసుకుంటాను. జూకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఆడుకుందాము. ఇక్కడ సపరేట్గా పెట్టారంటే దీనిలో ఏదో ప్రత్యేకమైన విషయం ఉండాలి. అందుకోసమే వాటిలన్నిటిని ఒక దగ్గర పెట్టేసి, యాక్చువల్గా చెప్పాలంటే మనం బెంగాల్ టైగర్ గెలుచుకున్నప్పుడు అన్ని పాండాల్ని గెలుచుకుంటామని అసలు అనుకోలేదు. కానీ పిల్లలందరికీ పాండాలు చాలా ఇష్టం. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాయి కాబట్టి చాలా మంది కూడా పాండాస్ని బాగా లైక్ చేస్తారు. పైగా చాలా క్యూట్గా ఉంటాయి కదా. నాకు కూడా పాండాస్ అంటే బాగా ఇష్టం, చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ అలాగే మీకు తెలియదు కదా, మా ఫ్రెండ్స్లో ఒకడు సేమ్ పాండాలాగే ఉంటాడు. వాడిని చూస్తే నాకు రియల్ పాండానే గుర్తొస్తుంది. అందుకే వాడికి మేము పాండా అని పేరు పెట్టాము. మీ ఫ్రెండ్స్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓకే, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి కాంగ్ ఇంకా డైనోసార్, గాడ్జిల్లా అటువంటి వాటిని కూడా మనం సొంతం చేసుకున్నాము. ఎస్, ఫైనల్లీ వీటిని మనం తీసుకువెళ్ళి ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉంచాలి. నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. సో ఓకే గాయ్స్, ఏదో ఒకలా అతన్ని ఒప్పించుకొని మనమైతే కనుక ఈ జురాసిక్ పార్క్ లోకి యానిమల్స్ అన్నట్లు తీసుకురాగలిగాము. అయినా మన దగ్గర ఎప్పుడైతే గాడ్జిల్లాని చూసారో వాళ్ళు కూడా బాగా ఆసక్తి చూపించారు, అందుకోసమే పెట్టుకోమన్నారు. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా యానిమల్స్ అన్ని ఎలా ఉన్నాయో. ఓకే, ఇక్కడ మీకు గోడ కనిపించట్లేదని మీరు అందరూ అనుకోవచ్చు, బట్ కానీ ఇది ఇన్విజిబుల్ వాల్ అన్నమాట. యానిమల్స్ కి బయట వెళ్ళే అన్ని కనిపించాలనేసి మేము ఇలాగా చూపించాము. అంటే మేము చూపించలేదు అనుకోండి, ముందు నుంచి ఇలా డిజైన్ చేసి ఉన్నాయి గోళ్ళు. ఒకవేళ యానిమల్స్ బయటకు వెళ్ళాలన్నా సరే వెళ్ళలేవు, లేనట్టు కనబడతాయి. బట్ కాకపోతే దగ్గరికి వెళ్తే నిజంగా వాల్స్ ఉంటాయి. ఓకే తమ్ముడు, నువ్వేంట్రా బాగా యానిమల్స్ ని చూసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టుకున్నావు. ఓకే, ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక్కొక్క యానిమల్ అయితే కనుక మీ అందరికి చూపిస్తాను. ఓకే గాయ్స్, ఇదిగోండి ముందుగా అయితే కనుక ఇక్కడ పాండాలని చూడండి. 1 2 3 4 5 పాండాస్ని అయితే మనం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంకొక 2 పాండాల బదులు మనమైతే పెద్ద ర్యాబిట్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సారీ, ఒక పాండాకి పెద్ద ర్యాబిట్ని ఎక్స్చేంజ్ చేశాము. అండ్ అలాగే ఇక్కడ చూడండి 3 చింపాంజీలు, వీటి పేరు కనుక్కోమన్నాను, మీరు కనుక్కున్నారా? అండ్ అలాగే ఇక్కడ చూడండి 2 బ్లాక్ ప్యాంథర్స్, ఒకటి హాలోవిన్ ప్యాంథర్. ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఇదిగోండి బెంగాల్ టైగర్ అండ్ అలాగే వైట్ బెంగాల్ టైగర్. ఇంకా ఇక్కడ చూడండి బ్రౌన్ హార్స్ అండ్ అలాగే వైట్ హార్స్. ఇంకొకటి తెలుసా, ఈ గుర్రానికి రెక్కలు కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి మనం ఫాక్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మన అన్న అయితే మాత్రం బాట్స్ ని కూడా ఏదో ఒక స్వీకరించాడు. గాయ్స్ ఇదిగోండి మనకి ఈ డైనోసర్ ని కూడా ఇచ్చారు. ఏవైందో ఏంటో తెలియదు గాని ఈ డైనోసర్ కూడా మొన్నే వాళ్ళకి దొరికిందంట అడవిలో. వెంటనే తీసుకొచ్చి మనకైతే గనక అప్పు చెప్పేశారు.
చూడండి ఎలా ఉందో. యాక్చువల్ గా చెప్పాలంటే పిల్లలందరికీ గుర్తొచ్చేది ఈ డైనోసరే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కార్టూన్ నెట్వర్క్ లో చూసేది ఇలాంటిదే కదా. కానీ మనకి ఇష్టమైన డైనోసర్ అయితే మాత్రం ఇది కాదు. ఇదిగోండి పెద్దగా ఉంది కదా. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి చూడండి బాగా క్రూరంగా ఉన్న యానిమల్స్ బాగా నచ్చుతాయి. నాకు కూడా డైనోసర్ అంటే బాగా ఇష్టం. ఇంకా ఇక్కడ చూడండి పిల్ల డైనోసర్స్. ఓకే, ఫైనల్లీ డైనోసర్స్ అయితే చూసేసాము. ఇంకా ఇక్కడ చూడండి కాంగ్. ఓరే దేవుడో ఎంతున్నాడేట్రా నాయనా. వీడికి సపరేట్ గా మనం చాలా పెద్ద బోన్ వేయించాలి. నువ్వు చెప్పేది కూడా నిజమేరా. జనాలు ఎవరికి హాని కలిగించకపోయినా వాళ్ళందరూ వీటిని చూసి భయపడతారు. ఎందుకంటే వీటి ఆకారం అంత పెద్దగా ఉంది కదా. ఓకే గాయ్స్, ఇక్కడ చూడండి గాడ్జిల్లా అయితే మాత్రం ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఫైనల్లీ చూసారు కదా ఒక్కొక్క యానిమల్ ఎలా ఉందో. అండ్ అలాగే మనకి పార్క్ పేరైతే మార్చమనైతే చెప్పలేదు. ఇదే పార్క్ పేరు ఉంచమన్నారు, జురాసిక్ పార్క్ అని. నేను కూడా ఇంకా అదే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక మొత్తం అన్ని యానిమల్స్ని అయితే గనక తీసుకొచ్చేసాము. ఒక్క యానిమల్ కూడా తక్కువ లేదు అని అయితే గనక లేదు. మనం డియర్ దొరికింది కదా, ఎలాగో డియర్స్ ఇక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ టైగర్స్ ఏదో ఒకటి చంపేస్తాయనేసి నక్కల్ని అయితే గనక తీసుకొచ్చాము దానికి ఎక్స్చేంజ్గా. ఎందుకు చెప్పండి మనం రిస్క్ చేయడం. ఖచ్చితంగా టైగర్స్ అయితే మాత్రం వాటిని వేటాడడానికే చూస్తాయి. అప్పుడు జనాలు ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళందరూ ప్యానిక్ అయిపోతారు. అంతదాకా రాకూడదనేసి నేనైతే డిసిషన్ తీసుకున్నాను. ఏరా ఎలా ఉంది? యానిమల్స్ అన్నంటిని ఒకే దెబ్బలో ఎలా తీసుకొచ్చాం? నాకు తెలుసన్నా నీకోసం నువ్వు ఏం చేసినా సరే మస్తు తెలివిగా చేస్తావు. అందుకోసమే కదా నేను నీతో ఎక్కువ ఉంటాను. సరే సరే, మనం రేపే ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది సంతోషపడేలాగా మనమైతే చేయాల్సి ఉంటుంది. ఇదిగో జనాలందరికీ ఫస్ట్ డే ఫ్రీగా టికెట్ పెడదాము. వాళ్ళందరూ వచ్చి యానిమల్స్ ని చూడాలి. అంతకన్నా ముందు మనం వీటికి తెప్పించిన బోన్స్ వేసి దీన్నంతా ఒక మార్గంలో పెట్టాలి. అండ్ అలాగే ఇంకా చెట్లు అన్నట్లు అరేంజ్ చేయాలి కదా. ఈ జూ పార్క్ రెండో వీడియో కోసం మన వాళ్ళందరికీ చెప్పేసే. అవునరా, మంచిగానే గుర్తు చేశావు. గాయ్స్, నేనైతే గనక హడావిడిలో పడి మర్చిపోయాను, కానీ కరెక్ట్ టైంలో వీడు గుర్తు చేశాడు. జూ పార్క్ రెండో వీడియో వస్తుంది. ఈ జూ మొత్తం ఎలా తయారు చేసామన్నది రెండో పార్ట్లో చూపిస్తా.